హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద చర్చ అవుతున్న విషయం ప్రధాని నరేంద్ర మోదీ గారి పిలుపు. ఆయన చెప్పిన మాటలు చాలా క్లియర్గా ఉన్నాయి. మేడ్ ఇన్ ఇండియా గౌరవాన్ని మళ్ళీ ప్రపంచానికి తీసుకురావాలి. మోదీ గారి ముఖ్యమైన వాక్యాలు మన దేశంలో తయారయ్యే వస్తువులు కేవలం ఇండియా కోసమే కాదు, ప్రపంచ మార్కెట్ను కూడా పోటీగా నిలవాలి. క్వాలిటీ, ఇన్నోవేషన్, నమ్మకం ఇవన్నీ ఇండియన్ ప్రొడక్ట్స్కి సింబల్ కావాలి అని అన్నారు. ఎందుకు ఇది ముఖ్యం? ఈరోజు మనం వాడే చాలా వస్తువులు, గాడ్జెట్స్, టెక్నాలజీ ఎక్కువగా విదేశాల నుండి వస్తున్నాయి. కానీ మేడ్ ఇన్ ఇండియాని బలోపేతం చేస్తే మనకు జాబ్స్ వస్తాయి, ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది, దేశానికి గర్వం పెరుగుతుంది. మోదీ గారి ఫోకస్ ఏంటంటే స్టార్టప్స్, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, చిన్న వ్యాపారులకి పూర్తి సపోర్ట్ ఇవ్వడం, టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో కొత్త రీఫార్మ్ తీసుకురావడం, యువతను జాబ్ సీకర్స్ కాదు జాబ్ క్రియేటర్స్గా మార్చడం, మేక్ ఇన్ ఇండియా ఇన్ గ్లోబల్ మార్కెట్లో బ్రాండ్గా నిలబెట్టడం. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్: మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇండియా ఇప్పటికే టాప్ దేశాల్లో ఒకటిగా ఉంది. ఆటోమొబైల్స్, ఫార్మా, న్యూట్రికల్స్, టెక్స్టైల్స్ రంగాల్లో కూడా మన ప్రొడక్ట్స్కి ప్రపంచ మార్కెట్లో డిమాండ్ ఉంది. ఇప్పుడు మోదీ గారి ఫోకస్ ఈ శక్తిని మరింత పెంచి మేడ్ ఇన్ ఇండియా అనే బ్రాండ్ని గ్లోబల్గా రీబిల్డ్ చేయడం. పబ్లిక్ రియాక్షన్స్: చాలామంది యువత ఈ నిర్ణయానికి వెల్కమ్ చేస్తున్నారు. మన దేశంలో ప్రొడ్యూస్ చేసే వాటిని ప్రపంచానికి ఎగుమతి చేయగలిగితే మన ఫ్యూచర్ సెక్యూర్ అవుతుంది అంటున్నారు. అయితే కొందరు నిపుణులు ఈ టార్గెట్ రీచ్ అవ్వాలంటే క్వాలిటీ కంట్రోల్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఇంకా ఎక్కువ ఫోకస్ పెట్టాలి అని చెబుతున్నారు. ఫ్రెండ్స్, మేడ్ ఇన్ ఇండియా పునరుద్ధరణ అంటే కేవలం ఒక ఆర్థిక పాలసీ కాదు, ఇది ఒక జాతీయ గర్వం. మన ప్రొడక్ట్స్కి ప్రపంచంలో గౌరవం తెచ్చే దిశగా ఒక పెద్ద అడుగు. మరి మీరేమంటారు? మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ని గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్లడం సాధ్యమవుతుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. సీ యు ఆన్ స్కైప్లైన్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.